G20 సమావేశాలకు మరికొద్ది గంటలే మిగిలి ఉంది. దీంతో ఇప్పుడు పలువురు దేశాల అధినేతలు భారత్కు చేరుకుంటున్నారు. అంతర్జాతీయంగా పలు అంశాలపై ఈ సమావేశంలో అధినేతలు చర్చించనున్నారు. పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు మరికొందరు అధినేతలు ఈ సమావేశానికి గైర్హాజరు కానున్నట్లు సమాచారం. ఇంతకు ఈ సమావేశానికి హాజరవుతుంది ఎవరు, డుమ్మా కొడుతుంది ఎవరు? వివరాల కోసం వాచ్ దిస్ స్టోరీ. G20 సమావేశాలు ఈ నెల 9న ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. 2010 నుంచి G20 సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు G20 సభ్య దేశాల అధినేతలు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నిసార్లు ప్రత్యేక కారణాల వల్ల కొంతమంది అధినేతలు ఈ సమావేశాలకు గైర్హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా పలువురు నేతలు హాజరవుతుండగా మరికొందరు నేతలు గైర్హాజరవుతున్నారు. ఈ ఏడాది సమావేశాలకు చైనా, రష్యా, మెక్సికో దేశాలు దూరంగా ఉండనున్నాయి. ఈ ఏడాది సమావేశాలకు తమ అధ్యక్షుడు పుతిన్ హాజరు కావడం లేదని రష్యా ప్రకటించింది. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా యుద్ధ నేరాల కింద పుతిన్కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ICC వారెంట్ జారీ చేసిందని రష్యా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఆయన ICC ముందు హాజరు కావాల్సి ఉండటంతో సమావేశాలకు హాజరు కాలేరని చెప్పింది. ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ హాజరు కావడం లేదు. జిన్పింగ్ కు బదులు ప్రధాని లిచియాంగ్ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో చైనా బృందానికి లిచియాంగ్ నాయకత్వం వహిస్తారని చైనా వెల్లడించింది. G20 ప్రారంభించిన తర్వాత చైనా అధ్యక్షుడు ఈ సమావేశాలకు గైర్హాజరు కావడం ఇదే తొలిసారి. ఇక ఈ సమావేశానికి హాజరవుతున్న వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్జోయ్ లావ్రేవ్, చైనా ప్రధాని లిచియాంగ్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్డ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లియాన్, టర్కిష్ అధ్యక్షుడు ఎర్డోగన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెన్స్ ఉన్నారు.